మార్నింగ్ స్టూడెంట్స్. మనం ఇప్పుడు లాస్ట్ క్లాస్ దాకా న్యూటన్స్ ఫార్వర్డ్, న్యూటన్స్ బ్యాక్వర్డ్, తర్వాత వాటి థియరమ్ డెరివేషన్స్, తర్వాత అంటే వాటి ప్రూఫ్స్, తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు ఎక్స్ వాల్యూస్ ఇచ్చారు 10, 20, 30, 40, 50 ఇలా ఇచ్చారండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ ఒక వాల్యూస్ ఇచ్చేశారు, సమ్ వాల్యూస్. ఫైండ్ ఎఫ్ ఆఫ్ 7.9 అడిగారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? 7.9 అంటే స్టార్టింగ్ వాల్యూ 10కి నియర్గా ఉంటుంది, లేదా ఎఫ్ ఆఫ్ సమ్ 12.7 అన్నా అది 10కి 20కి మధ్యలో ఉంటుంది. అంటే మిడిల్ టర్మ్ ఏంటి ఇక్కడ? 30కి పై వాల్యూస్కి నియర్గా ఉన్నాయి ఈ రెండు, 7.9, 12.7. కాబట్టి మనం న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫామ్లో వాడతాం. న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములాలో ఈ ఫస్ట్ వాల్యూ ఏమవుతుంది? x0 అని, తర్వాత ఇది ఎఫ్ ఆఫ్ x0, డెల్టా ఎఫ్ ఆఫ్ x0, డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ x0 అలా వెళ్తాయి. ఓకే, అదే ఎఫ్ ఆఫ్ 47.2 కానీ ఎఫ్ ఆఫ్ 51.9 కానీ ఇలా అడిగారు అనుకోండి, ఈసారి 47.2, 51.9 ఇవేంటవి? ఈ లాస్ట్ వాల్యూస్కి అంటే మిడిల్ టర్మ్కి బిలో వాల్యూస్కి నియర్గా ఉన్నాయి ఈ రెండు. కాబట్టి ఇలాంటి మనం ఏం చేస్తాం? న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా యూజ్ చేస్తాం. న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములాలో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు నాబ్లా ఎఫ్ ఆఫ్ x0 ప్లస్ ఎన్హెచ్, లాస్ట్ వాల్యూస్ రాసుకుంటూ వస్తాం మనం. ఇది ఎఫ్ ఆఫ్ x0 ప్లస్ ఎన్హెచ్, సారీ ఇది x0 ప్లస్ ఎన్హెచ్, అవతల పక్కన ఎఫ్ ఆఫ్ x0 ప్లస్ ఎన్హెచ్, తర్వాత నాబ్లా ఎఫ్ ఆఫ్ x0 ప్లస్ ఎన్హెచ్, నాబ్లా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ x0 ప్లస్ ఎన్హెచ్ అలా వాల్యూ అవుతుంది. ఓకే, ఫస్ట్ వాల్యూ లాస్ట్ వాల్యూ మాత్రం తీసుకుంటారు, ఇది బాగానే ఉంది. అదే ఎఫ్ ఆఫ్ 29.2 అని కానీ ఎఫ్ ఆఫ్ 30.7 ఇలా అడిగారు అనుకోండి, 29 లేదా 30.7 అన్నారు అనుకోండి, అది మిడిల్ టర్మ్కి నియర్గా ఉన్నాయి రెండు, మిడిల్ టర్మ్కి నియర్గా ఉన్నాయి. మిడిల్ టర్మ్కి నియర్గా ఉంటే అటు న్యూటన్స్ ఫార్వర్డ్ చేయలేము, న్యూటన్స్ బ్యాక్వర్డ్ చేయలేము. ఇలాంటి సిచ్యువేషన్లోనే లాస్ట్ వీడియోలో మనం దేని గురించి ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం? గాస్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా, గాస్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. ఓకేనా, దాంట్లో ఈసారి ఈ మిడిల్ టర్మ్ ఏమవుతుంది? x0 అవుతుంది. ఓకేనా, ఇక్కడ పైన అంటే స్టార్టింగే x0, ఇక దానిపైన లేవు. ఇక్కడ లాస్ట్ వాల్యూని x0 ప్లస్ అని వచ్చింది, దీని తర్వాత ఏం లేవు కాబట్టి డైరెక్ట్ అవే తీసుకున్నారు. కానీ ఈ గాస్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా దానిలో ఈ రెండు దేనికి నియర్గా ఉన్నాయి? ఈసారి 30కి నియర్గా ఉన్నాయి. కాబట్టి ఈ మిడిల్ టర్మ్ నియర్గా ఉన్నాయి, కాబట్టి మిడిల్ టర్మ్నే మనం x0 అనుకుంటాం. ఇప్పుడు గాస్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా అదేమిటి చెప్పండి? గాస్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా అదేంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x0 ప్లస్ యూ ఇంటూ డెల్టా ఎఫ్ ఆఫ్ x0 ప్లస్ యూ ఇంటూ యూ మైనస్ 1/2 ఫ్యాక్టోరియల్ డెల్టా స్క్వేర్ y మైనస్ 1 ప్లస్ యూ ఇంటూ యూ మైనస్ 1 ఇంటూ యూ ప్లస్ 1, యూ మైనస్ 2 రాదు, -1 తర్వాత +1 వస్తుంది, బై 3 ఫ్యాక్టోరియల్ డెల్టా క్యూబ్ y మైనస్ 1, ముందేమో ఉట్టిగా u, తర్వాత -1, తర్వాత +1 వచ్చింది, ఈసారి -2, ఆ థర్డ్ టర్మ్లో +2 వస్తుంది. అంటే దీని తర్వాత టర్మ్ ఏమొస్తుంది? u ఇంటూ ముందు ఈ రెండు అలాగే ఉంటాయి, u మైనస్ 1 ఇంటూ u ప్లస్ 1, 1తో -1 +1 అయిపోయింది, ఈసారి -2, ఈసారి 2తో u మైనస్ 2/4 ఫ్యాక్టోరియల్ డెల్టా పవర్ 4 y మైనస్ 2 ప్లస్ 1 ఇలా వస్తుంది. ఓకేనా, దీనిలో మరి x0 ఎఫ్ ఆఫ్ x0, ఇక్కడ ఎఫ్ ఆఫ్ x0 అంటేనే y0 అంటారండి. ఎఫ్ ఆఫ్ x0 అంటే y0, డెల్టా ఇంటూ మళ్ళీ ఎఫ్ ఆఫ్ x0 అంటే y0. సో x0 అంటే ఇది x0 కాబట్టి దీని కరస్పాండింగ్ ఈ వాల్యూ ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ x0 అవుతుంది. ఇదే y0 అంటాం. మరి y మైనస్ 1, y మైనస్ 1, y మైనస్ 2, y మైనస్ 3 అవన్నీ ఏంటవి? ఈ y0కి పై వాల్యూ y మైనస్ 1, దానికి పై వాల్యూ y మైనస్ 2. ఓకేనా, ఇప్పుడు గాస్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా దాన్ని ఉపయోగించి మనం ఇప్పుడు ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకే, సో ప్రాబ్లం చూడండి. ఇక్కడ ప్రాబ్లంలో మెన్షన్ చేశాడు యూజ్ గాస్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా, గాస్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములాని యూజ్ చేయండి అని సపరేట్గా మెన్షన్ చేశాడు. కానీ చాలా వరకు ఎగ్జామినేషన్స్లో కానీ ఎక్కడైనా సరే యూజ్ చేయండి అని చెప్పడు.
అంటే గాస్ ఫార్వర్డే వాడండి ఫార్ములా, లేదా గాస్ బ్యాక్వర్డ్ ఫార్ములా యూజ్ చేయండి అని మోస్ట్ ప్రాబ్లం మెన్షన్ చేయడు. అలాంటప్పుడు మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మామూలుగా లాజిక్గా చెప్తున్నాను. ఇప్పుడు ఎక్స్ వాల్యూస్ 10, 20, 30, 40, 50 ఇది ఒక ప్రాబ్లంలో. ఎక్స్ వాల్యూస్ 10, 20, 30, 40, 50, 60 ఇలా ఇచ్చారనుకోండి, ఓకేనా. 10, 20, 30, 40, 50 ఇక్కడేమో 10, 20, 30, 40, 50, 60 ఓకే. ఇప్పుడు ఈ లెక్కలో మనకి ఎఫ్ ఆఫ్ 27.3, ఎఫ్ ఆఫ్ 38.2, ఎఫ్ ఆఫ్ 12.1, ఎఫ్ ఆఫ్ 32.1 ఇలా అడిగారు అనుకోండి. ముందు దీని వరకు చూద్దాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలా మొత్తం నాకు 1, 2, 3, 4, 5 మొత్తం 5 ఉన్నాయి. ఈ 5కి మిడిల్ టర్మ్ ఏంటి? 30 ఒకటే, మిడిల్ టర్మ్ ఒకటే ఉంది. ఇలా మిడిల్ టర్మ్ ఒకటే ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఆ మిడిల్ టర్మ్కి నియర్గా ఉందనుకోండి 27.3 అంటే అది దేనికి నియర్గా ఉంది? 30కి, ఓకేనా. 30కి నియర్గా ఉంటుంది మిడిల్ టర్మ్కి. ఇలాంటప్పుడు వాడు ఒకవేళ పేరు మెన్షన్ చేయకపోతే, ఇలా గాస్ ఫార్వర్డ్ మెన్షన్ చేయకపోతే మీరు గాస్ ఫార్వర్డ్ అన్నా చేయొచ్చు, గాస్ బ్యాక్వర్డ్ అన్నా చేయొచ్చు. ఏది మిడిల్ టర్మ్ ఒకటే ఉండి మిడిల్ టర్మ్కి నియర్గా వాడు లెక్క అడిగినప్పుడు, ప్లస్ ప్రాబ్లంలో గాస్ ఫార్వర్డ్ అని మెన్షన్ చేయకుండా ఉంటే, గాస్ ఫార్వర్డ్ మెన్షన్ చేస్తే మీరు ఆలోచించగల దాని ప్రకారంగానే వెళ్ళాలి. ఏవి మెన్షన్ చేయకపోతే అప్పుడు మీరు గాస్ ఫార్వర్డ్ కానీ గాస్ బ్యాక్వర్డ్ కానీ వీటితో పాటుగా నెక్స్ట్ స్టెర్లింగ్స్ అని ఒకటి ఉంటుంది. మొత్తం 3, ఈ 3 యూజ్ చేసుకోవచ్చు. అదే దీనికి వచ్చేసరికి చూడండి 1, 2, 3, 4, 5, 6 ఇవన్నీ మొత్తం 6 ఉన్నాయి. 6లో ఈవెన్ నెంబర్స్ కాబట్టి మిడిల్ టర్మ్స్ ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి, 31, 41. ఇదంతా ఏం చేస్తున్నాం మనం? పేరు మెన్షన్ చేయకుండా ఉంటే, ఏ మెథడ్ అని వాడు మెన్షన్ చేయకుండా ఉన్నప్పుడు గాస్ ఫార్వర్డా గాస్ బ్యాక్వర్డా లేదా ఎప్పుడు యూజ్ చేస్తారో తెలుసుకోవడం కోసం. ఒకటే ఉంటే మన ఇష్టం, గాస్ ఫార్వర్డ్ కానీ గాస్ బ్యాక్వర్డ్ కానీ స్టెర్లింగ్స్ కానీ. ఇలా మిడిల్ టర్మ్స్ 2గా ఉండి ఎఫ్ ఆఫ్ 27.3 అంటే అది దేనికి నియర్గా ఉంది? 30కి. కాబట్టి ఇలా మిడిల్ టర్మ్స్ ఉండి 2 ఉండి మిడిల్ టర్మ్స్ పైదానికి నియర్గా ఉంటేనేమో గాస్ ఫార్వర్డ్, పైదానికి నియర్గా ఉంటేనేమో గాస్ ఫార్వర్డ్, కిందానికి నియర్గా ఉందనుకోండి. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 27.3 అన్నాడు, 27.3 అనేది 30కి దగ్గరగా ఉంటుంది. అంటే మిడిల్ టర్మ్లో పైదానికి నియర్గా ఉంది కాబట్టి గాస్ ఫార్వర్డ్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ చూడండి 38.2 అనేది దేనికి నియర్గా ఉంది? 40. మిడిల్ టర్మ్స్ రెండో దానికి నియర్గా ఉంది. ఇలాంటప్పుడు ఏం చేస్తారంటే గాస్ బ్యాక్వర్డ్ యూజ్ చేసుకోండి, పేరు ఏది మెన్షన్ చేయకపోతే, సరేనా. తర్వాత ఏంటి? ఎఫ్ ఆఫ్ 12.1 అంటే మిడిల్ టర్మ్కి పై వాటికి నియర్గా ఉంది, అంటే 10కి నియర్గా ఉంది. అది ఒకటి చెప్తాం వినండి. 12.1 ఓకే, ఎఫ్ ఆఫ్ 18.9 ఉందనుకోండి. 18.9 అంటే అది దేనికి దగ్గరగా ఉంది? 20కి, పైనుంచి 2 వాల్యూకి నియర్గా ఉంది. అయినా సరే ఇప్పుడు 20కి నియర్గా ఉంది కదా, అంటే మిడిల్ టర్మ్కి పై వాటికి నియర్గా ఉంటే ఏం చెప్పాం? న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా యూజ్ చేయండి అన్నాం. మిడిల్ టర్మ్కి పైన ఈక్వల్గా పై వాటికి దగ్గరగా ఉంటే న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా యూజ్ చేయండి అన్నాం. 18.9 అనేది దేనికి నియర్గా ఉంది? 20కి నియర్గా ఉంది. 20కి నియర్గా ఉంది కదా అని చెప్పేసి మన న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా యూజ్ చేస్తున్నాం. అందుకని దీన్ని x0 అనడానికి వీలు లేదు. స్టార్టింగ్ వాల్యూని x0 అవ్వాలి. న్యూటన్స్ ఫార్వర్డ్లో స్టార్టింగ్ వాల్యూయే x0, లాస్ట్ వాల్యూయే x0 ప్లస్ nh, ఓకేనా. 20కి నియర్గా ఉన్నా సరే న్యూటన్స్ ఫార్వర్డ్ అంటే x0 వాల్యూ 10. కానీ వీటికి వచ్చేసరికి గాస్ ఫార్వర్డ్ అంటే ఇలా ఈవెన్ నెంబర్స్గా ఉండి మిడిల్ టర్మ్స్ 2గా ఉన్నప్పుడు పైదానికి నియర్గా ఉంటేనేమో గాస్ ఫార్వర్డ్, కిందానికి నియర్గా ఉంటేనేమో గాస్ బ్యాక్వర్డ్. మిడిల్ టర్మ్ ఒకటే ఉండి మిడిల్ టర్మ్కి నియర్గా ఉంటే వాడు ఏం మెన్షన్ చేయకపోతే ఫార్వర్డ్ కానీ బ్యాక్వర్డ్ కానీ మీ ఇష్టం, ఓకే. సో ఈ ప్రాబ్లంకి రండి. అంటే ఏ ప్రాబ్లం ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలి, వాడు ఏం మెన్షన్ చేయబోతున్నప్పుడు మనం ఎగ్జామినేషన్ అప్పుడు కూడా కన్ఫ్యూజ్ కాకుండా ఒక లాజికల్గా గుర్తుపెట్టుకోవడం, ఓకేనా. సో ప్రాబ్లం చూడండి. యూజ్ గాస్ ఫార్వర్డ్ ఫార్ములా టు ఫైండ్, ఏమంటే ఇక లెక్కలో గాస్ ఫార్వర్డ్ చేరాబాయి చెప్పేశారు. ఫార్ములా టు ఫైండ్ y30 ఫర్ ది ఫాలోయింగ్ డేటా. సో ఏమి ఇచ్చారు?
y21 వాల్యూ ఇచ్చారండి, y25 వాల్యూ, y29, y33, y37 వాల్యూస్ ఇచ్చారు. ఓకేనా? సో కమ్ టు సొల్యూషన్. సో సొల్యూషన్ రండి. గివెన్ 3 వాడు ఇచ్చింది రండి. y21 ఈక్వల్ టు 18.4708, తర్వాత y25 ఈక్వల్ టు 17.8144, ఆ తర్వాత y29 ఈక్వల్ టు 17.1070, నెక్స్ట్ y33 ఈక్వల్ టు 16.3432, నెక్స్ట్ y37 ఈక్వల్ టు 15.5154. ఓకే, ఇవి వాడిచ్చిన వాల్యూస్. ఓకే, సో ఈ వాల్యూస్ ఇచ్చారు కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, మనం టేబుల్ డ్రా చేయాలి. ఇక్కడ మనం డ్రా చేసే ఈ టేబుల్ని ఏమంటారంటే డిఫరెన్స్ టేబుల్ అంటారు. దీన్ని మనం ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ ఈజ్, బ్యాక్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ ఈజ్ కాకుండా సింపుల్గా డిఫరెన్స్ టేబుల్ ఈజ్ అని రాయండి. ద డిఫరెన్స్ టేబుల్ ఈజ్ ద డిఫరెన్స్ టేబుల్ ఈజ్. ఓకే, ముందుగా ఎక్స్ వాల్యూస్ అండి. ఎక్స్ వాల్యూస్ ఏమి ఇచ్చారు, సఫిక్స్లో ఏమున్నాయి, 21, 25, 29, 33, 37. చెప్పండి. 21, 25, 29, 33, 37. దీని తర్వాత ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే వై వాల్యూసే. y21 అంటే ఎంత ఇచ్చారు, 18.4708, 17.8144, మళ్ళీ 17.1070, తర్వాత 16.3432, 15.5154. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్. తర్వాత డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ 17.8144 మైనస్ 18.4705 మైనస్ 0.6564. ఓకేనా? తర్వాత 17.1070 మైనస్ 17.8144 మైనస్ 0.7074. తర్వాత 16.3432 మైనస్ 17.1070, ముందుగా మైనస్ 0.7638. ఓకేనా? తర్వాత 15.5154 మైనస్ 16.3432 మైనస్ 0.8278. కరెక్టేనా? 14 మైనస్ 12 అంటే 8. ఇది డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయిపోయింది. తర్వాత డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 0.7074 మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది 0.6564. పెద్ద నెంబర్ ఇదే కాబట్టి మైనస్ 0.0510, మైనస్ 0.7638 మైనస్ 0.7074 మైనస్ 0.0564 మైనస్ 0.8278 మైనస్ కాస్త మైనస్ ప్లస్ 0.7638 మైనస్ 0.064. ఇది డేటా స్క్వేర్ వాల్యూ అండి. తర్వాత డేటా క్యూబ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 0.0564 మైనస్ మైనస్ ప్లస్ 0.0510 మైనస్ 0.0054 మైనస్ 0.064 మైనస్ మైనస్ ప్లస్ 0.0564
0.64 అంటే -0.0076. తర్వాత డెల్టా పవర్ 4 f of x -0.0076 మైనస్ ప్లస్ 0.0054 -0.00 ఇది 2ని ఇది 2ని 22 అది 22. సో ఏమంటే ఇప్పుడు డిఫరెన్స్ టేబుల్ వేసాం. కోర్స్ ఇది ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్, ఎందుకంటే మనం యూజ్ చేసే ఆపరేటర్ అంటే ఇక్కడ డెల్టానే, కాబట్టి ద ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ ఈజ్ నో ప్రాబ్లం. ఓకే, టేబుల్ అయితే వాల్యూస్ వేశాను. వన్స్ అగైన్ ఎందుకైనా మంచిది మీరు బ్లైండ్గా వేసుకుని వెళ్ళకుండా ఒకసారి వెరిఫై చేసుకొని మీరు కూడా డ్రా చేసుకోండి. అంటే టేబుల్ డ్రా చేసినప్పుడు మీరు క్యాలిక్యులేటర్ పక్కన పెట్టుకొని జాగ్రత్తగా వాల్యూస్ నేను వేసింది కరెక్టా కదా ఒకసారి వెరిఫై చేసుకోండి. ఓకే, సో న్యూటన్స్ ఫార్వర్డ్ కానీ న్యూటన్స్ బ్యాక్వర్డ్ కానీ ఆ ప్రాబ్లం చేసినప్పుడు ఏం చేస్తాం, ముందుగా ఇచ్చిన డేటా, తర్వాత డిఫరెన్స్ టేబుల్, నెక్స్ట్ ఏం చేస్తారు యూ వాల్యూ కనుక్కోవడం, ఆ తర్వాత ఫార్ములా రాయడం, నెక్స్ట్ ఫార్ములాలో వాల్యూస్ని జాగ్రత్తగా సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసుకోవడం. ఓకే, ప్రజెంట్ టేబుల్తో పని అయిపోయింది. నెక్స్ట్గా యూ వాల్యూ కావాలి. యూ ఇక్కడ మారదు, x - x0/h అదే ఫార్ములా. సో దానికోసం హియర్ x ఈక్వల్ టు మీరు నీట్గా కాపీ చేసినప్పుడు ఏం చేస్తారు, టేబుల్ కింద ఈ వాల్యూస్ వేసుకోండి. ఎక్స్ వాల్యూ అంటే వాడు ఎక్కడ అడిగాడండి, y30 టు ఫైండ్ y30 అన్నాడు, 30 దగ్గర అడిగారు కాబట్టి అది x అవుతుంది, ఎక్కడ అడిగాడు అది. తర్వాత x0 ఈక్వల్ టు గాస్ ఫార్వర్డ్ కదా, 1 2 3 4 5 మొత్తం 5 ఉన్న మిడిల్ టర్మ్ ఏంటి ఇక్కడ 29. ఆ 29 ఏమవుతుంది x0. పోనీ వాడు అడిగాడు కదా అనేసి అడగడం పక్కన పెట్టేయండి. y30 అంటే ఆ 30 అనేది V4లో వేడి దగ్గరగా ఉంది 29కేగా, అంటే మిడిల్ టర్మ్కే మనకి నియర్గా ఉంది కాబట్టి ఎట్లాగో గాస్ ఫార్వర్డ్ యూజ్ చేస్తాం. కోర్స్ మిడిల్ టర్మ్ ఒకటే ఉంది కాబట్టి గాస్ ఫార్వర్డ్ కానీ నెక్స్ట్ గాస్ బ్యాక్వర్డ్ కానీ ఆ తర్వాత వచ్చి స్టెర్లింగ్స్ కానీ వీళ్ళు ఎక్కడ ఎట్లాగో గాస్ ఫార్వర్డ్ అయ్యాడు కదా. ఇప్పుడు చూడండి ఎక్స్ అయిపోయింది x0, తర్వాత దేర్ ఫోర్ హెచ్ వాల్యూ ఎంత, వీటి మధ్య కామన్ డిఫరెన్స్ ఎంత ఉందండి 4. దేర్ ఫోర్ యూ ఈక్వల్ టు x - x0/h దట్ ఈక్వల్ టు x అంటే ఎంత 30 - 29/4 అంటే 1/4 అంటే 0.25. సో దేర్ ఫోర్ యూ ఈక్వల్ ఎంత అండి 0.25. ఇది యూ వాల్యూ. నెక్స్ట్ ఫార్ములా దేర్ ఫోర్ బై గాస్ ఫార్వర్డ్ ఫార్ములా, బై గాస్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా అనొచ్చు, లేకపోతే సింపుల్గా బై గాస్ ఫార్వర్డ్ ఫార్ములా. చెప్పండి ఫార్ములా, f of x ఈక్వల్ టు y0 ప్లస్ u ఇంటూ డెల్టా y0 ప్లస్ మనకి డెల్టా పవర్ 4 దాకా ఉందండి. u తర్వాత ఏమొస్తుంది u ఇంటూ u - 1/2 ఫ్యాక్టోరియల్ డెల్టా స్క్వేర్ y - 1. గుర్తుపెట్టుకోండి ఈజీగా, y0 2 సార్లు వస్తుంది, y - 1 2 సార్లు వస్తుంది, y - 2 2 సార్లు వస్తుంది. అంటే ఫార్ములా ఈజీ గుర్తుపెట్టుకోవడం కోసం డెల్టా స్క్వేర్ డెల్టా క్యూబ్ అలా వస్తుంది. తర్వాత u ఇంటూ u - 1 అయిపోయింది. నెక్స్ట్ ఎంత రావాలి, u ఇంటూ u - 1 అంటే ఈసారి u + 1 బై 3 ఫ్యాక్టోరియల్ డెల్టా స్క్వేర్ తర్వాత డెల్టా క్యూబ్. ఒక్కొక్కటి 2 సార్లు రిపీట్ అవ్వాలి. y0 2 సార్లు అయిపోయింది, y - 1 ఒకసారి వచ్చింది. నెక్స్ట్ ఏం చేస్తారు మళ్ళీ y - 1, y - 2 సార్లు అయిపోయింది. దీని తర్వాత నెక్స్ట్ ఏం రావాలి y - 2 రావాలి. ప్లస్ ఇక్కడ u ఇంటూ u - 1 ఇంటూ u + 1 అయిపోయింది. నెక్స్ట్ ఏం రావాలి u ఇంటూ u - 1 ఇంటూ u + 1 ఇంటూ ఈసారి -2 u - 2/4 ఫ్యాక్టోరియల్ డెల్టా క్యూబ్ తర్వాత డెల్టా పవర్ 4 y - 1 2 సార్లు అయిపోయింది. y - 1 తర్వాత నెక్స్ట్ ఏంటది, దానికి ముందు పై టర్మ్ ఏంటి y - 2 + 1. ఒకవేళ దీని తర్వాత రాయాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం రాస్తారు u ఇంటూ u - 1 అంటే u + 1. ఈసారి u - 2 అయిపోయింది. నెక్స్ట్ ఏం వస్తుంది u + 2 కూడా వస్తుంది బై 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్టా పవర్ 5 y - 2. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు వాల్యూస్ ఏమిటవి, x0 అంటే మిడిల్ టర్మ్, ఇదేంటి x0, ఇది x0 అయితే ఈ వాల్యూ ఏమవుతుందండి y0. x0 అనేది పైనుంచి 3వ వాల్యూ కాబట్టి
ఎఫ్ ఆఫ్ ఎక్స్లో పైనుంచి మూడో వాల్యూ ఏమవుతుంది వై నాట్. ఇది వై నాట్ అయితే ఈ వాల్యూ ఏమవుతుంది వై మైనస్ 1, ఈ వాల్యూ ఏమవుతుంది వై మైనస్ 2. మీరు నీట్గా డ్రా చేసేటప్పుడు కూడా ఇలా మార్క్ చేసుకోండి, వై నాట్ వై మైనస్ 1 వై మైనస్ 2 పెన్సిల్తో మార్క్ చేసుకోండి నీట్గా, పెన్తో కంపకం చేయొద్దు. ఓకేనా. ఇదో ప్రధాని రాయకల్లా ఇది మిడిల్ టర్మ్ ఎక్స్ నాట్ అనేది పైనుంచి మూడో ప్లేస్లో ఉంది కాబట్టి వై నాట్ కూడా వై ఎఫ్ ఆఫ్ ఎక్స్లో పైనుంచి మూడో టర్మ్ అవుతుంది. ఇది వై నాట్ అయితే పై రెండు టర్మ్స్ ఏమవుతాయి వై నాట్ పైన వై మైనస్ 1 ఇది వై మైనస్ 2. ఓకే. ఇప్పుడు వాల్యూస్ వై నాట్ అంటే ఎంత అండి 17.1070 ప్లస్ యూ ఇంటూ యూ వాల్యూ ఎంత 0.25 ఇంటూ డెల్టా వై నాట్ అంటే వై నాట్ పైనుంచి మూడో ప్లేసు కాబట్టి డెల్టా వై నాట్ కావాలంటే డెల్టాలో పైనుంచి మూడు వాల్యూ చూడండి ఎంత -0.7638 -0.7638 ప్లస్ యూ ఇంటూ డెల్టా వై నాట్ అయిపోయింది. నెక్స్ట్ యూ ఇంటూ యూ మైనస్ 1, యూ అంటే 0.25, నెక్స్ట్ యూ మైనస్ 1 0.25 -1/2 ఫ్యాక్టోరియల్ అంటే 2 డెల్టా స్క్వేర్ వై మైనస్ 1 అండి. ఈసారి వై మైనస్ 1 అంటే ముందు ఎఫ్ ఆఫ్ ఎక్స్లో వై మైనస్ 1 పొజిషన్ అంటే చూసుకోండి. మూడోదేమో వై నాట్ తర్వాత పైన వై మైనస్ 1. వై మైనస్ 1 అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్లో పైనుంచి రెండో వాల్యూ కాబట్టి నాకు కావాల్సింది ఏంటి డెల్టా స్క్వేర్ వై మైనస్ 1 అంటే డెల్టా స్క్వేర్లో పైనుంచి రెండో వాల్యూ చూడండి. మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్లో వై మైనస్ 1 పొజిషన్ అంటే చూడండి ఇక్కడ అడిగింది ఏంటి డెల్టా స్క్వేర్ వై మైనస్ 1. వై మైనస్ 1 అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్లో పైనుంచి రెండో వాల్యూ కాబట్టి డెల్టా స్క్వేర్ వై మైనస్ 1 కావాలంటే డెల్టా స్క్వేర్లో పైనుంచి రెండో వాల్యూ తీసుకోండి ఎంత -0.0564 -0.0564 ఇంతవరకు యూ ఇంటూ యూ మైనస్ 1/2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ డెల్టా స్క్వేర్ వై మైనస్ 1 ప్లస్ నెక్స్ట్ యూ ఇంటూ యూ మైనస్ 1 ఇంటూ యూ ప్లస్ 1/3 ఫ్యాక్టోరియల్ రాయండి జాగ్రత్తగా. యూ అంటే 0.25 నెక్స్ట్ యూ మైనస్ 1 అంటే 0.25 -1 నెక్స్ట్ యూ ప్లస్ 1 అంటే 0.25 ప్లస్ 1/3 ఫ్యాక్టోరియల్ అంటే 6 ఇంటూ డెల్టా క్యూబ్ వై మైనస్ 1. వై మైనస్ 1 అంటే పైనుంచి రెండు వాల్యూ డెల్టా క్యూబ్ వై మైనస్ 1 కావాలంటే డెల్టా క్యూబ్లో కూడా పైనుంచి రెండు వాల్యూ చూడండి -0.0076 -0.0076 ప్లస్ ఇక ఆఖరిది యూ ఇంటూ యూ మైనస్ 1 ఇంటూ యూ ప్లస్ 1 ఇంటూ యూ మైనస్ 2/4 ఫ్యాక్టోరియల్ యూ ఇంటూ 0.25 ఇంటూ యూ మైనస్ 1 0.25 -1 యూ ప్లస్ 1 అంటే 0.25 యూ వాల్యూ 0.25 అండి ప్లస్ 1 నెక్స్ట్ యూ మైనస్ 2 అంటే 0.25 -2/4 ఫ్యాక్టోరియల్ అంటే 16 ఇంటూ ఏమంటే సార్ డెల్టా పవర్ 4 వై మైనస్ 2 అన్నారు. వై మైనస్ 2 అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్టార్టింగ్ వాల్యూ మొట్టమొదటిది. డెల్టా పవర్ 4 వై మైనస్ 2 అంటే డెల్టా పవర్ 4లో ఒకటే వాల్యూ ఉంది అదే వస్తుంది ఇక్కడ ఎంత -0.0022. ఫార్ములా ముందు సింప్లిఫికేషన్ కాకుండా ముందు ఫార్ములాలో నీట్గా వాల్యూస్ అని సబ్స్టిట్యూట్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను ఒకసారి యూ ఇంటూ డెల్టా వై నాట్ క్యాల్కులేట్ ఉంది కదా అని యూ వాల్యూ 0.25 ఇంటూ డెల్టా వై నాట్ అంటే -0.7638 డైరెక్ట్గా మల్టిప్లై చేసి దీని ప్లస్ ఆన్సర్ రాస్తున్నారు. అది కరెక్టే కానీ దానికన్నా కూడా ఇంకా ఇంప్రెసివ్గా మార్కులు పడాలంటే ఫార్ములా యాస్టీస్గా ముందు వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడం తర్వాత సింప్లిఫై చేయండి. ఓకే రైట్.